హాయ్ అండి అందరికీ. టైం మెథడాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ 200 బిట్స్ వరకు ఇందులో చూద్దాం. నెక్స్ట్ వీడియో మీకు 200 బిట్స్ వరకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతాయి? రాష్ట్ర స్థాయి అని అన్నారు కాబట్టి SCERT. భాషేతర పాఠ్యపుస్తకాలు అన్నీ ప్రస్తుతం ఏ పద్ధతిలో అమర్చడం జరిగింది? ఏకకేంద్ర మరియు సర్పిల పద్ధతి. బోధనా కార్యక్రమంలో ఉపయోగించేటటువంటి మొట్టమొదటి బోధనోపకరణం ఏమిటి? పాఠ్యపుస్తకం ఒక బోధనోపకరణం అని అన్నది ఎవరు? వెబ్స్టర్. గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇచ్చే బోధనా విధానం లేదా ఉపగమం ఏమిటి? శీర్షిక ఉపగమం. గెస్టాల్ట్ వాద పునాదుల మీద నిర్మించబడ్డ ఉపగమం ఏమిటి? యూనిట్ ఉపగమం. ఒక పాఠ్యాంశం ఒక తరగతిలో తప్ప మరి ఏ ఇతర తరగతుల్లో కూడా పునరావృతం కాకపోవడాన్ని ఏమంటారు? శీర్షిక పద్ధతి లేదా ఉపగమం. శీర్షిక ఉపగమం లేదా పద్ధతి అని అనవచ్చు అనమాట. అంటే ఒక తరగతిలో తప్ప మరి ఎక్కడ కూడా పునరావృతం అవ్వకపోతే దాన్ని శీర్షిక పద్ధతి లేదా ఉపగమం అంటారు. ఒక పాఠ్యాంశం ఒక తరగతి తర్వాత మిగిలిన తరగతుల్లో కూడా కఠినత్వాన్ని బట్టి పునరావృతమైతే దాన్ని ఏకకేంద్ర ఉపగమం అంటారు. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఒక పాఠ్యాంశం ఒకే తరగతిలో వాటి కఠినత్వానికి అనుగుణంగా, ఇక్కడ నేను అండర్లైన్ చేసాను చూడండి, పునరావృతం కాకపోవడం అయితే శీర్షిక పద్ధతి, మిగిలిన తరగతుల్లో పునరావృతం అయితే ఏకకేంద్ర పద్ధతి, ఒకే తరగతిలో వాటి కఠినత్వానికి అనుకూలంగా ఒకే తరగతిలో పునరావృతం కావడం అనేది సర్పిల ఉపగమం. పౌరశాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా పేరు మార్చినది ఎవరు? NCF 2005. సాంఘిక శాస్త్ర బోధనలో ఇతివృత్త విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? APSCF 2011 కూడా ఆన్సర్ అవుతుంది. NCF 2005 అంటే NCF 2005 సూచనల మేరకు APSCF 2011 అనేటటువంటిది కొనసాగించమని చెప్పిందనమాట. రెండు కూడా ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ నొక్కి చెప్పింది. నెక్స్ట్ 6, 7, 8 తరగతుల్లో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఏ విధానంలో రూపొందించారు అంటే సమ్మిళిత విధానం. అంటే భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం అని విడివిడిగా కాకుండా ఇతివృత్తాల ఆధారంగా రూపొందించడం జరిగిందనమాట. 9, 10 తరగతుల్లో అంశముల పద్ధతిలో రూపొందించడం జరిగింది. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశం మధ్యలో ఇచ్చినటువంటి బాక్సులలో అంశాలు మరియు పాఠ్యాంశాల చివరన మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని ఇచ్చిన ప్రశ్నలు దేనికి ఉద్దేశించబడినవి అంటే విద్యార్థుల పాఠ్యపుస్తకం పరిధిని దాటి ఆలోచించడం కొరకు ఇచ్చినవన్నమాట. పరిధిని దాటి ఆలోచించడానికి, మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని. నెక్స్ట్ విద్యాబోధనలో పునాది రాయి లాంటిది ఏమిటి? విద్యాబోధనలో పునాది రాయి లాంటిది పాఠ్యపుస్తకం. విద్యార్థికి, ఉపాధ్యాయునికి బోధనాభ్యసన ప్రక్రియలో సహాయకారి ఏమిటి? పాఠ్యపుస్తకం. జ్ఞాన భాండాగారాలకు తాళం చెవులు వంటివి ఏమిటి? పుస్తకం. అలాగే పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ 1993. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ గ్రంథ రచయిత ఎవరు? థామస్ డీల్వర్త్. తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడేటటువంటి బోధనోపకరణం ఏమిటి? పాఠ్యపుస్తకం. విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది? 10 సంవత్సరాలకు ఒకసారి. హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం ఏమిటి? మనోవైజ్ఞానిక సూత్రం. మనోవైజ్ఞానిక సూత్రానికి ఇది 300 పాయింట్లు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మరి తక్కువ పాయింట్లు ఇచ్చేటటువంటిది ఏంటి అంటే ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధం అనేటటువంటి దాన్ని 50 పాయింట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వాగల్ స్కోర్ కార్డు ప్రకారం ఎక్కువ పాయింట్లు కేటాయించబడినటువంటి అంశం ఏంటి అంటే విషయం. 300 పాయింట్స్ అన్నమాట. ప్రవర్తనలో ఆశించేటటువంటి మార్పును ఏమంటారు? స్పష్టీకరణలు. హెర్బర్ట్ సోపానంలో అధిక ప్రాధాన్యత కలిగినటువంటి సోపానం ఏమిటి? విషయ సమర్పణ. నల్లబల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం. 5A నమూనాను సూచించిన వారు ఎవరు? రోగర్ బీబీ. యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడుతున్న పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి. నమూనకు సంబంధించిన గుణాత్మకమైనది కానిది ఏమిటి? ఇంటర్వ్యూ అనేది మూల్యాంకనానికి సంబంధించి గుణాత్మకం కానిది. మరి నెక్స్ట్ వన్, మొక్కల యొక్క సహజ సిద్ధ వాతావరణం గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడేది ఏమిటి? వైవేరియం. మౌఖికంగాను విస్తృతంగాను
ఉండి భిన్న భావాలను దృక్పథాలను అందించేటటువంటి చర్చా విధానం ఏది? సింపోజియం. అంటే సాంఘిక ఉద్గార పద్ధతిలో ఎక్కువగా ఉపయోగించేది ఏది అన్న సింపోజియం అవుతుంది. ఇది వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుందన్నమాట. చూడండి 3 బిట్లు ఇక్కడ కవర్ అయినాయి. నెక్స్ట్ ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథ రచయిత ఎవరు? ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథ రచయిత బార్నిస్ అండ్ డగ్లస్. ఒక్కో చిత్రానికి ఒక్కో యూనిట్గా పరిగణించేటటువంటి గ్రాఫ్ ఏంటి? పిక్టోరియల్ గ్రాఫ్ లేదా చచ్చిద్ర గ్రాఫ్. రంగురంగుల చిత్రాలు ఉంటాయన్నమాట. అక్షరాస్యతలో హెచ్చుతగ్గులు సూచించుటకు ఉపయోగించేటటువంటి గ్రాఫ్ ఏమిటి? బార్ గ్రాఫ్. గుర్తులు చిహ్నాల రూపంలో ఉండి అంశాలను గణిత వాక్యాల రూపంలో చదవగలగడాన్ని ఏమంటారు? చూడండి, గుర్తులు చిహ్నాల రూపంలో ఉన్న వాటిని ఉన్న అంశాలను గణిత వాక్యాల రూపంలో చెప్పడం వ్యక్తపరచడం. గణిత వాక్యాల్లో ఉన్నదాన్ని గుర్తులు చిహ్నాల రూపంలో చెప్పడం కూడా వ్యక్తపరచడం అవుతుంది. నెక్స్ట్ సాంప్రదాయ ఉపకరణాల స్థానంలో వెల తక్కువ లేదా వెలలేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికంగా దగ్గరగా మలచాలని సూచించినది ఎవరు అంటే ఎన్పిఏ 1986. నెక్స్ట్ విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడం. సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అంటే దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడాన్ని సూచిస్తుంది. మనిషిలో ఆత్మ ఎటువంటిదో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటి వాడు అని అన్నది ఎవరు? కొఠారి కమిషన్. అనగనగరాగా మత్స్య ఇల్లుచునుండు అను పద్యంను సమర్థించేటటువంటి మోరిసన్ యొక్క సోపానం ఏమిటి? వల్లెవేయడం. ఇది చివరిది మరియు 5వ సోపానం అన్నమాట. మోరిసన్ యొక్క ఏ సోపానం హెర్బర్ట్ యొక్క సోపానాలలో మొదటి సోపానంను పోలి ఉంటుంది? అన్వేషణ 1వ అన్నమాట. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏమిటి? పునర్విమర్శ. ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్మించేటటువంటి ప్రణాళిక ఏది అంటే వార్షిక ప్రణాళిక. అన్ని రకాల సెలవు దినాలు పరీక్షాంశాలతో పాటు అన్నింటినీ గుర్తుంచుకొని తయారు చేసేదే వార్షిక ప్రణాళిక అన్నమాట. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల సమైక్య భాగమే యూనిట్ అని చెప్పినది ఎవరు? ప్రిస్టన్. పగిలిన వస్తువులను నమోదు చేసేటటువంటి రిజిస్టర్ ఏమిటి? బ్రేకేజ్ రిజిస్టర్. సేవేజ్ గ్రామ్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి? 1 మీటర్ ఉండాలి. నెక్స్ట్ వన్, గణిత వాక్యాలు చదవడం, గణిత ఆలోచనలు సొంత మాటల్లో వివరించడాన్ని ఏమంటారు? వ్యక్తీకరించడం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏమిటి? లఘు పరీక్ష లేదా లఘు పరీక్ష అన్నమాట. దీనికి 20 మార్కులు కేటాయిస్తారు. మరి ఎంత పర్సంటేజ్ అంటే 40%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో చూడండి, అది అడిగింది నిర్మాణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏది అంటే విషయావగాహన. సైన్స్లో అడిగారంటే విషయావగాహన. ఇది 20 మార్క్స్ 40%. అదే మ్యాథ్స్లో అడిగితే సమస్య సాధన అవుతుంది. ఇది 25 మార్క్స్ 50%. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లూ ప్రింట్ యొక్క నిలువ వరుసలో పొందుపరచవలసిన అంశాలు ఏమిటి? బ్లూ ప్రింట్ యొక్క నిలువ వరుసలో పొందుపరచవలసినటువంటి అంశాలు ఏంటి అంటే పాఠ్యాంశాలు. నెక్స్ట్ సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గణిత పరిసరాల విజ్ఞాన విద్యా ప్రమాణాలు వరుసగా. గణిత విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 5. పరిసరాల విజ్ఞాన విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 6. విద్యార్థుల్లో మానవ సంబంధాలను లేదా సాంఘిక సంబంధాలను గుర్తించేటటువంటి మూల్యాంకన పరికరం ఏమిటి? సోషియోగ్రామ్. దాన్నే సాంఘిక మితి అంటారు, సాంఘిక మాపనం అని కూడా అంటారు. మారు పేర్లు కూడా మీకు తెలియాలన్నమాట. ఇవి చేయండి అనే శీర్షికతో పాఠ్యపుస్తకాలలో ఏర్పాటు చేయుట యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుటకు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల విద్యా ప్రమాణాల సంఖ్య 4. అత్యధిక లక్ష్యాత్మకతను కలిగి గణనం చేయడం తేలిక మరియు మాపనంలో వైవిధ్యం లేనటువంటి ప్రశ్నల రకం ఏంటి? గణనం చేయడం ఈజీగా ఉంటుంది, మాపనంలో కూడా పెద్ద వైవిధ్యం ఉండదు అనమాట. అత్యధిక లక్ష్యాత్మకత కూడా కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ 3 ప్రశ్నలు కలిగి ఉంది. ఏంటది అంటే బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అన్నమాట. నెక్స్ట్ జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వవలసినటువంటి ప్రశ్నలను పాఠ్యపుస్తకాలలో ఈ శీర్షికతో ఇవ్వబడతాయి. జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వాలన్నమాట ఆ ప్రశ్నలు. ఏంటంటే ఆలోచించండి, చర్చించండి. నెక్స్ట్ బ్లూ ప్రింట్లో లేని భారత్వ రకం ఏంటి? బ్లూ ప్రింట్లో లేనటువంటి భారత్వ రకము కఠిన స్థాయి భారత్వం. నెక్స్ట్ సింపోజియంను వ్యాఖ్యానాల సముదాయంగా సూచించిన వారు ఎవరు? స్టక్ మహాశయుడు.
సమాధాన పత్రం యొక్క స్థిరత్వాన్ని తెలిపేది ఏమిటి? లక్ష్యాత్మకత. ఎంతమంది ఎవరు మూల్యాంకనం చేసినా ఒకే ఫలితం రావడమే లక్ష్యాత్మకత అన్నమాట. సమాధాన పత్రం యొక్క స్థిరత్వాన్ని తెలియజేసేదే లక్ష్యాత్మకత. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలనుకున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా ప్రశ్నపత్రం రూపొందిస్తే దాన్ని ఏమంటారు అంటే సప్రమాణత అంటారు. ఇది ప్రశ్నాపత్రం కలిగి ఉండేటటువంటి లక్షణం అన్నమాట, సప్రమాణత. నెక్స్ట్ వన్, భారతీయ విద్యా విధానంలో విషయతంత్ర పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్. 50% నుండి 40% విషయతంత్ర ప్రశ్నలు ఉండాలని సూచించిన వారు ఎవరు? చూడండి, 50% నుంచి 40% వరకు విషయతంత్ర ప్రశ్నలు ఉండాలని సూచించింది సెకండరీ విద్యా కమిషన్. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటుని ఏమంటారు? గణిత క్లబ్ అంటారు. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పినది అరిస్టాటిల్. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు 6. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు, గణిత శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు 5. యథార్థాలు, నియమాలు, సూత్రాలు రుజువు చేయబడతాయి. ఎక్కడ రుజువు చేయబడతాయి అంటే సైన్స్ ప్రయోగశాలలో. పాఠ్యపుస్తకాలు అందించలేని జ్ఞానాన్ని ఇవి అందిస్తాయి. ఏంటి అంటే సైన్స్ మ్యూజియం అందిస్తాయి. పని అనుభవం కలిగించేటటువంటి ప్రక్రియలు ఏమంటారు? సైన్స్ సంఘం అంటారు. భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడం ఎక్కడ జరుగుతుంది? సైన్స్ ప్రదర్శన. దృక్పథాలు ఒక విలువగా సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? దృక్పథాలు ఒక విలువగా సూచించింది మున్నిక్ కాదు, బ్లాక్ హరిస్ట్. డాటా అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు యూక్లిడ్. చేయడం, అనుభవం ద్వారా నేర్చుకునేది ఏంటంటే ప్రాజెక్ట్ పని. విద్యార్థి సృజనాత్మక వివరాలు సంకలనం చేస్తుంది. సృజనాత్మక వివరాలు అంటే ప్రతిభ మరియు నైపుణ్యాలు వంటివి సంకలనం చేసేటటువంటిది ఏంటి అంటే పోర్ట్ఫోలియో. సంకలనం చేసేది పోర్ట్ఫోలియో. ప్రతిభ, నైపుణ్యాలు అనేటువంటిని కూడా సంకలనం చేసేది పోర్ట్ఫోలియో. చూడండి, చాలా గుర్తుపెట్టుకోండి. సృజనాత్మక వివరాలు అనేవి సంకలనం చేస్తుంది. విద్యార్థుల యొక్క ఉద్వేగాలను సంకలనం చేసేది అనక్టోడల్ రికార్డ్. దీన్నే సంఘటన రచనా పత్రావళి కూడా అంటారు. ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ రెండు కూడా అవసరం మనకి. పిల్లల దినచర్యను సూచించినది పిల్లల డైరీ. పిల్లల డైరీనే పిల్లల దినచర్యను తెలుపుతుందన్నమాట. ఇది విద్యార్థుల యొక్క అనుభూతులు అన్నింటినీ కూడా సంకలనం చేసేది ఏదంటే పిల్లల డైరీ. ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి? ఎన్పిఈ 1986. సమస్య జవాబుకు కావలసిన ప్రశ్న. సమస్య అనేటటువంటిది జవాబుకి కావలసిన ప్రశ్న అని అభిప్రాయపడిన వారు ఎవరు? బైనింగ్. పాఠశాల ఒక సాంఘిక ప్రయోగశాల అని అభిప్రాయపడిన వారు ఫ్రాబెల్. సంఖ్యలను ఆరోహణ క్రమం నుంచి అవరోహణకు మార్చడం ఏ గణిత విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? కారణాలు మరియు నిరూపణలు. ఏ టెక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. గ్రంథ రచయితలు ఎవరు? రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఎవరు? క్రాత్వల్ మరియు అండర్స్టాండ్. నెక్స్ట్, అరబ్బీ భాషలోకి హింద్ అనే పేరుతో అనువదించబడినటువంటి గ్రంథం ఏమిటి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. సంఖ్యారాశుల మాపన విజ్ఞానమే గణితం అని అన్నవారు బెల్. గణితం అంటే పరోక్ష మాపనం అని అన్నవారు అగస్టు కోమ్టే. విద్యార్థికి సంబంధించిన ఏ విషయానికైనా తగిన స్థాయిని నిర్ధారించే సంఖ్యా విలువ ఏంటి? సంఖ్యా విలువ అంటే అది మాపనం అవుతుంది. విద్యార్థులు అసాధారణ ప్రవర్తన ఒక ప్రత్యేక సందర్భంలో అతను ప్రవర్తించే తీరు నమోదు చేసేటటువంటి మూల్యాంకనం పరికరం ఏమిటి? అసాధారణ ప్రవర్తన ఒక ప్రత్యేక సందర్భంలో అతడు ఎలా ప్రవర్తిస్తాడో అవన్నీ నమోదు చేసేది సంఘటన రచనా పత్రావళి అంటే అనక్టోడల్ రికార్డ్. పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించాలి, వేర్వేరుగా బోధించాలని చెప్పిన వారు ఎవరంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఈ రెండింటిని కలిపి బోధించాలని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. సాంఘిక శాస్త్ర బోధనలో గ్లోబులు ప్రధానమైనవి ఏమంటే గ్లోబులు. అలాగే ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాలను రచించిన వారు ఎవరంటే డగ్లస్ బార్నిస్. నెక్స్ట్ వన్, పాఠశాల సమాజానికి లఘు స్వరూపం. పాఠశాల అనేటటువంటిది సమాజానికి లఘు స్వరూపము అని అన్నది ఎవరు? జాన్ డ్యూయి. కరికులంలో 10 మార్గదర్శక సూత్రాలను సూచించిన వారు ఎన్పిఈ 1986. చూడండి, 10 మార్గదర్శక సూత్రాలు అవేంటి అనేది కూడా ఇంపార్టెంటే. 10 మార్గదర్శక సూత్రాల్లో లేనిదేది కానిదేది అని అంటారనమాట. నెక్స్ట్, సవరించిన పాఠ్య ప్రణాళిక మన రాష్ట్రంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993-94. నూతన విద్యా విధానం ఎన్పిఈ 2020 మరి సూచించిన విద్యా దశలు ఏంటి? 5, 3,
5+3 3+4. 5+3 అంటే ఇక్కడ 1 2 3 4 5 వస్తుంది. అలాగే 6 7 8 వస్తుంది. సారీ 1 2 అంటే నర్సరీ నుంచి 1 2 వస్తుంది. నెక్స్ట్ 3 4 5 వస్తుంది. నెక్స్ట్ 6 7 8 వస్తుంది. నెక్స్ట్ 9 10 11 12 వస్తుంది అనమాట. నూతన విద్యా విధానం NEP 2020 యొక్క కమిటీ అధ్యక్షత వహించింది ఎవరు? కస్తూరి రంగన్. గణితోపాధ్యాయునికి ఎడం చేయి వంటిది ఏమిటి? పాఠ్యపుస్తకం. ప్రకల్పన పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? కిల్పాట్రిక్. ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది అయితే కిల్పాట్రిక్ అయితే మరి ఈ పద్ధతికి సమగ్రమైనటువంటి రూపాన్ని ఇచ్చింది ఎవరంటే స్టీవెన్సన్. ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రాజెక్టు పద్ధతి ఉండాలని సూచించినటువంటి శాస్త్రవేత్త లేదా మొట్టమొదటి శాస్త్రవేత్త మొదటి వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయి. ప్రాజెక్టు పద్ధతి ఉండాలని సూచించింది ఎవరంటే జాన్ డ్యూయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని అన్నది ఎవరు? NCF 2005. శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని అన్నది ఎవరంటే NCF 2005. శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం అని అన్నది ఎవరు? AW బెన్. నెక్స్ట్ ఇంట్రడక్టివ్ అర్థమెటిగా గ్రంథ రచయిత నికోమాకస్. పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న పాఠశాల అని అన్నది ఎవరు? గాంధీజీ. సమాజం సూక్ష్మ రూపంలో ఉన్న పాఠశాల అని అన్నది ఎవరంటే గాంధీజీ. నెక్స్ట్ ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్త అనుభవ నిజాలే యథార్థాలు. మరి ఎచ్చట లయ కలదు అచ్చట సంఖ్య కలదు అని అన్నది ఎవరు? పైథాగరస్. కరణకండకద్యక అనే గ్రంథ రచయిత ఎవరు? బ్రహ్మగుప్త. భాస్కరాచార్యుణ్ణి గణక చక్ర చూడామణి అని అన్నది ఎవరు? భాస్కరాచార్యుణ్ణి గణక చక్ర చూడామణి అని అన్నది ఎవరు? బ్రహ్మపుత్రుడు ఇలా అన్నారనమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ డేటా గ్రంథ రచయిత ఎవరు? ఈ రెండు గ్రంథాల యొక్క రచయిత ఎవరంటే యూక్లిడ్. విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు? విస్తారంగా పరీక్షించిన తర్వాతే నిశ్చయమైన రూఢి అయిన సిద్ధాంతాలు గల పేరేంటంటే నియమాలు. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే ఒక రకమైన అభిప్రాయాన్ని ఏమంటారు? భావన. రెండు సత్యాల మధ్య సంబంధాన్ని కలిగి ఉండేదే భావన. రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని కలిగి ఉండేది నియమం. రెండు భావనల మధ్య సన్నిహిత్యాన్ని కలిగి ఉండేది, భావనల మధ్య సంబంధాన్ని కలిగి ఉండేది సామాన్యీకరణ. ఒక సంఘటన గురించి కానీ పరిశీలన గురించి కానీ సకారణంగా ఊహించడాన్ని ఏమంటారు? సకారణంగా ఊహించడాన్ని పరికల్పన అంటారు. పరికల్పన అంటే ఊహ. ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించేటటువంటి ప్రవచనంను ఏమంటారు? యథార్థము లేదా సత్యం అని అంటారు. విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక లేదా ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా తెలిపిన వారు ఎవరు? అంటే సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణము అంటే ప్రక్రియ మరియు ఫలితం అని అర్థం. ఈ ప్రక్రియ లేదా ఫలితంగా తెలిపిన వారు ఎవరంటే ఫీనిక్స్ మరియు స్వాబ్స్. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసేటటువంటి ప్రయత్నాల ఫలితాలను ఏమంటారు? సిద్ధాంతాలు అని అంటారు. భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఏ విధంగా పరిగణించబడతాయి? సిద్ధాంతాలుగా పరిగణించబడతాయి. యథార్థం నుంచి ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని ఏమంటారు? అనుమతి అంటారు. పిల్లలు జ్ఞాన నిర్మాణం కోసం అధిక ప్రాముఖ్యతనిచ్చింది ఏమిటి? NCF 2005. పిల్లల యొక్క జ్ఞాన నిర్మాణానికే అధిక ప్రాముఖ్యత ఇచ్చినది ఏంటి అంటే NCF 2005. జ్ఞాన నిర్మాణం అనగానే NCF గుర్తుకు రావాలి మీకు. ఎవరి కాలాన్ని చీకటి కాలంగా గుర్తించారు అంటే అలెగ్జాండ్రియన్ కాలాన్ని. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు అని అన్నది ఎవరు? ప్లేటో. మరి శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించిన వారు ఎవరు? శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించిన వారు కార్ల్ పియర్సన్. ప్రాథమిక ఉన్నత స్థాయిలో సోపానాలను వివరించింది శాస్త్రీయ పద్ధతిలో ప్రాథమిక స్థాయిలో సోపానాలు వివరించింది కార్ల్ పియర్సన్. ప్రాథమిక ఉన్నత స్థాయిలో సోపానాలు వివరించింది క్లేసర్. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ కూడా పరస్పరాశ్రితంగా ఉంటుంది. సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహన పిల్లలతో మాట్లాడడం వలన లభించిందనే అనుభవంతో చెబుతున్నాను అని అన్నది ఎవరు? ఎస్పాల్ శర్మ.
యశ్పాల్ శర్మ అని ఇస్తే యశ్పాల్ శర్మ పెట్టండి, లేదంటే ఎన్సీఎఫ్ 2005 అని పెట్టండి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు? జేమ్స్ హెమ్మింగ్స్. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం నూతనంగా ప్రవేశపెట్టబడిన అంశం. నెక్స్ట్ జీ అంటే జోగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ కలిపి బోధించాలి. చూడండి, ఇందులో ఏ ప్రశ్న ఇచ్చినా కానీ దానికి ఆన్సరు మొదలియార్ కమిషన్, లక్ష్మణస్వామి మొదలియార్ అనమాట. సాంఘిక శాస్త్రం నూతనంగా ప్రవేశపెట్టబడిన అంశం. అలాగే ఇది కలిపి బోధించాలంటారు. గణితము, సైన్స్తో పాటు సాంఘిక శాస్త్రం కూడా బోధించాలని చెప్తారు. నెక్స్ట్ కుటుంబము, ఇరుగు పొరుగు, జిల్లా, రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయి వరకు, కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విద్యార్థి అవగాహన స్థాయి పెరుగుతూ వెళ్ళాలి. స్థాయి అనేది పెంపొందించాలి అంటే కుటుంబ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు పెంపొందించాలి అని చెప్పింది ఎవరంటే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్రిప్. నెక్స్ట్ ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల మరియు ఈ జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ పట్ల పరిచయం ఏర్పరచాలంటుంది. అలాగే ఉన్నత స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలంటుంది. ఈ రెండు విషయాలు చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంను స్థాయిల వారీగా వర్గీకరించి బోధించాలి. స్థాయిల వారీగా వర్గీకరించి బోధించాలని చెప్పింది ఎన్సీఎఫ్ 2005. ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయావగాహన, పటాలు గీసి బోధించడము, ప్రాజెక్ట్ పనులు, ఇవే అన్నీ ఏ వర్డ్స్ కనిపించినా కానీ ఎన్సీఎఫ్ 2005 లేదా యశ్పాల్ కమిటీ. 6-7 తరగతులకి ఏం చెప్పింది? పౌరనీతిని రాజనీతి శాస్త్రంగా బోధించాలని చెప్తుంది. 8-9 తరగతుల్లో హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, రాజనీతి శాస్త్రము ప్లస్ సామాజిక అంశాలు కూడా కలిపి చెప్పాలంటుంది. కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు మరియు వృత్తి విద్యను కూడా చెప్పాలంటుంది. ఇవన్నీ కూడా ఎన్సీఎఫ్ 2005 చెప్పింది. సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే ఆర్టీ యాక్ట్ 2009 సెక్షన్ 29 అధ్యాయం 5లో చెప్తుందన్నమాట. చూడండి. నెక్స్ట్ వన్, సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మాపన విషయాలకు సంబంధించినది అని అన్నది ఎవరంటే చార్లెస్ బయార్డ్. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని అన్నది సర్వేపల్లి రాధాకృష్ణ. గ్రామీణ విద్యా వ్యాప్తికి అనేక సూచనలు చేసింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పాఠశాలలను స్థాపించి గ్రామ స్థాయిలో అక్షరాస్యతను పెంచే దిశగా కృషి చేసింది ఎవరంటే కొఠారి కమిషన్. లక్ష్యాల యొక్క నియమాలు, లక్షణాలను సూచించింది ఎవరంటే ప్రాస్ట్. లక్ష్యాలను గుర్తించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేడు అని అన్నది బిడి భాటియా. గమ్యాల నుంచి ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అని చెప్పింది ఎవరంటే యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్. నెక్స్ట్ గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఉద్దేశాలు గమ్యాల కంటే నిర్దిష్టమైనవి, లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి. ఈ నిర్దిష్టమైనది అనే వర్డ్ కనిపించిందంటే మీరు జేకే సూద్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలు, గమ్యాల యొక్క విపులీకరణలు బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేవి అని చెప్పేసి అనింది ఎవరని. ఈ చూడండి, విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలు ఏవంటే ఉద్దేశాలు, గమ్యాల యొక్క విపులీకరణలు ఏవంటే ఉద్దేశాలు, బోధించే విషయాన్ని బట్టి మారకుండా ఉండేవి అంటే స్థిరంగా ఉండేవి అంటే ఉద్దేశాలు. ఈ మూడింట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఏమవుతుందంటే ఉద్దేశాలు అవుతుంది. గమ్యాలను సంకుచిత గమ్యాలు మరియు ఉన్నత గమ్యాలుగా వర్గీకరించింది ఎవరు? జార్జ్ పోలియో. జేమ్స్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వర్గీకరించేందుకు ఆధారమైనటువంటి శాస్త్రం ఏంటి? జీవుల వర్గీకరణ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని విద్యా లక్ష్యాలను వర్గీకరించారు. బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను ఎన్ని భాగాలుగా విభజించారు? ప్రవర్తన మార్పులను 3 భాగాలుగా విభజించారు. ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఆలోచనలు అనేవి జ్ఞానరంగము, అనుభూతులు అనేవి భావవేశ రంగము, చర్యలు అనేవి మానసిక రంగము. ప్రవర్తన మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని పరిచయం చేసిన వారు ఎవరు? జేబీ వాట్సన్. మనిషిలో అచేతన, చేతన, ఉపచేతన వంటి అంశాలను ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. వ్యక్తి అవసరాలకు అతని ప్రవర్తనకు సంబంధం ఉందని చెప్పినది ఎవరు? అబ్రహం మాస్లో. జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసినది ఎవరు? బెంజమిన్ బ్లూమ్స్. భావవేశ రంగాన్ని వివరించినది డేవిడ్ క్రాత్వెల్. మానసిక చలనాత్మక రంగాన్ని వివరించినది ఎలిజబెత్ సింప్సన్ మరియు ఆర్హెచ్ దవే. బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి? మూల్యాంకనం. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అని బ్లూమ్స్ యొక్క పుస్తకంలో కొత్త వర్గీకరణ చేసినది ఎవరు? అండర్సన్ మరియు క్రాత్వెల్.
భావావేశ రంగంలో రెండవ స్థాయి లక్ష్యం ఏమిటి? ప్రతిస్పందన. సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడం ఏమవుతుంది? అనుకరణ. సూచనలు ఉండవు అనుకరణలో. సూచనలకు అనుగుణంగా నైపుణ్యంతో నిష్పాదనం చేయగలగడాన్ని ఏమంటారు? సూచనలకు అనుగుణంగా చేస్తే ఆస్తలాగవ. వివిధ పనులు ఒకే పద్ధతిలో ఒక వరుస క్రమంలో పేర్చడాన్ని ఏమంటారు? పేర్చడము మరియు ఒక క్రమ పద్ధతిలో చేయడం, ఒక క్రమ పద్ధతిలో చేయగలగడం ఏమంటారంటే సమన్వయం. నైపుణ్యం ప్రావీణ్యత స్థాయికి సంక్లిష్టమైన స్థాయికి చేరుకోవడాన్ని ఏమంటారు? సహజీకరణం అని అంటారు. నైపుణ్యం అనేటటువంటిది ప్రావీణ్యత స్థాయికి, సంక్లిష్టమైన స్థాయికి, అతి ఉత్తమమైన స్థాయికి చేరుకోవడాన్ని సహజీకరణ అంటారు. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటటువంటి ప్రశ్నలు 6 జ్ఞాన లక్ష్యానికి కాపలా కాసేటటువంటి సైనికుల వంటివి అని చెప్పినవారు రొడాల్ఫ్ క్లిప్పింగ్. ఒక విద్యార్థి సజాతి భిన్నాలకు ఉదాహరణలు ఇవ్వడం అవగాహన అవుతుంది. అలాగే వాటిలో దోషాలను గుర్తించడం అవగాహన అవుతుంది. వర్గీకరించడం అవగాహన అవుతుంది. భిన్నాల మధ్య సన్నిహిత సంబంధాన్ని విచక్షణ చేయడం అవగాహన అవుతుంది. ఫలితాలను సరిచూడడం కూడా అవగాహనే అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ సంశ్లేషణ చేయడం, కారణాలు తెలపడం, అనుమతులు లేదా ముగింపులు రాకపెట్టడం, సామాన్యీకరణాలు చేయడం, ప్రాగుక్తీకరణ, తీర్పులు చెప్పడం, ఇవన్నీ కూడా వినియోగం కిందకు వస్తాయి. రేఖాచిత్ర పటాలు దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా అవగాహనకు వస్తాయి. చూడండి, రేఖాచిత్ర పటాలకు సంబంధించి ఇవన్నీ కూడా వ్యాఖ్యానించడం అవగాహన. శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం అనేది వినియోగం. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్, కొత్త సమస్యలు, పజిల్స్, చిత్రాలు, చార్ట్లు, స్కాప్ బుక్ మొదలైనవన్నీ తయారు చేయడం ఏమవుతుందంటే అభిరుచి లేదా ఆసక్తి. నెక్స్ట్, తప్పులను అంగీకరించడం, అభిప్రాయాలను గౌరవించడం, ఖచ్చితత్వాన్ని పాటించడం, విశాల మనస్తత్వాన్ని కలిగి ఉండడం, నిజాయితీగా ఉండడం, ఇవన్నీ కూడా వైఖరి కిందకి వస్తాయి. పాఠ్యాంశాన్ని బట్టి మారిపోయేటటువంటివి ఏవి అంటే లక్ష్యాలు. లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడమే అని అన్నది ఎవరు? జాన్ డ్యూ. ఎక్స్ట్రాపులేషన్, బహిర్వేషణం ఏ లక్ష్యానికి చెందినది? ఎక్స్ట్రాపులేషన్ లేదా బహిర్వేషణం అనేది ఏ లక్ష్యానికి చెందినది అంటే అవగాహనకు చెందినది. మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాల సంఖ్య 5. సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉంది అని పేర్కొన్నది ఎవరు? ప్లేటో. మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి చెందుతాయి? మానసిక సామర్థ్యాలు హృదయం వంటివి ఏ రంగానికి చెందుతాయి అంటే భావావేశ రంగం. ఆచరణకు ఆలోచనలకు మధ్య సమన్వయం గల రంగం లేదా మెదడుకు కండరాలకు మధ్య సమన్వయం గల రంగం. చూడండి, ఆచరణకు ఆలోచనలకు మధ్య సమన్వయం అడిగినా మెదడుకు కండరాలకు మధ్య సమన్వయం గల రంగం అన్న మానసిక చలనాత్మక రంగమే అవుతుంది. యంగ్ వర్గీకరణలో విద్యా విలువలు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. బ్రెస్లిట్స్ వర్గీకరణలో విలువలు ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. బ్లాక్ హారెస్ట్ వర్గీకరణలో విలువలు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. స్టార్లింగ్ వర్గీకరణలో విద్యా విలువలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సామర్థ్యాలు ఒక డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్, మున్నిక్ వర్గీకరణలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. విలువలు అనేది కొంచెం విలువల మీద బిట్టించే అవకాశం ఉంది. దీంట్లో సామర్థ్యాల మీద బిట్టించే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో 2వ అత్యున్నత స్థాయి లక్ష్యం ఏమిటి? మూల్యాంకనం. అత్యున్నత స్థాయి లక్ష్యం అయితే సృష్టించుట. ఎక్కడ? సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో. నెక్స్ట్, వాటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి విన్నా అని అన్నది ఎవరు? ఐన్స్టీన్. సకల శాస్త్రాలకు మూలం ద్వారం వంటిది గణితం అని అన్నది బేకాన్. సకల శాస్త్రాలకు మూలం ద్వారం వంటిది గణితం అని అన్నది బేకన్. సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే గణితం. సంఖ్యలతో వ్యవహరిస్తున్నట్లు తెలియకనే జరిగేటటువంటి అంతర్గత అంకగణిత అభ్యాసమే గణితం అని చెప్పినది లైబ్నిజ్. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిదని చెప్పింది హెగ్బెన్. నైపుణ్య శిఖరాగ్ర స్థాయి, నైపుణ్యాలకు శిఖరాగ్రం లేదా అత్యున్నత స్థాయి ఏది అంటే సహజీకరణం. అభిరుచి లేదా ఆసక్తి అనేది భావావేశ రంగంలో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ప్రతిస్పందించడం. వేగము, ఖచ్చితత్వం, సరళత, ఉపజ్ఞత అనునవి ఏ విలువకు చెందుతాయి? క్రమశిక్షణ విలువ. వృత్తాంత విలువగా పేర్కొనే విలువ ఏమిటి? సమాచార విలువ. విద్యార్థి తన పాఠశాలలో కంపోస్ట్ గుంతను నిర్వహించడం అనేటటువంటిది దేన్ని చెందుతుంది? ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన. చర్చా పద్ధతిలోని సోపానాల సంఖ్య ఇక్కడ మనం రాయలేదు. నెక్స్ట్ వన్, జార్జ్ పోలియా సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాల సంఖ్య ఎన్ని అంటే 4 అన్నమాట. అవగాహన, వ్యూహము, సాధన మరియు తిరిగి చూసుకోవడం.
చతుర్విధ ప్రక్రియలు అవగాహన పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది? మూర్త ప్రచారక దశలో జరుగుతుంది. చతుర్విధ ప్రక్రియల పైన అవగాహన వస్తుందన్నమాట. అప్పుడు అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? హ్యూరైజన్ అనేటటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. హ్యూరైజన్ అంటే అర్థం నేను కనుగొన్నా అని అర్థం. జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి తోడ్పడేది, ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది ఏమిటి అంటే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిని సమర్థించేటటువంటి అభ్యసనం ఏమిటి? అంతర్దృష్టి అభ్యసనం. అన్ని పద్ధతుల్లో అంతర్లీనంగా ఇమిడి ఉన్నటువంటి పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవడంపై ఆధారపడి ఉండే పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరి అయిన బోధనా పద్ధతుల వల్ల, సరి అయిన ఉపాధ్యాయుని వల్ల సజీవంగా ఉంటుంది అని చెప్పినది ఎవరు? మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్. నిష్పత్తి అనుపాతం బోధించడానికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి? విశ్లేషణ పద్ధతి. కృత్యం లేనిదే పాఠం లేదు అనేటటువంటి విశ్వాసం వ్యక్తం చేసిన విద్యావేత్త ఎవరు? పియాజే. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏమిటి? ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కావు. ఏంటంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథాకథన పద్ధతి, వనరుల పద్ధతి అనేటటువంటిది విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు రెండు మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఇది నిర్మాణ పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ వన్, విద్యార్థులు వినడం ద్వారా కంటే వీక్షణం ద్వారా అభ్యసనం మేలైనది అని తెలిపేటటువంటి పద్ధతి ఏది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. వనరుల పద్ధతికి గల మరొక పేరేమిటి? మూలాధార పద్ధతి. విద్యార్థి ఉపాధ్యాయుడు ఉమ్మడి భాగస్వామ్యం కలిగి ఉండే పద్ధతి ఏదంటే వనరుల పద్ధతి. ఇది సాంఘిక శాస్త్ర ప్రయోగశాల పద్ధతి అన్నమాట. నెక్స్ట్, ప్రక్రియల ఫలితంగా ఏర్పడిన విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితాన్ని ఏమంటారు? ద్రవ్యాత్మక నిర్మాణం అంటారు. అన్వేషణ పద్ధతిని బోధనా పద్ధతి అనడం కంటే అభ్యసన రీతి వైజ్ఞానిక అన్వేషణ అనడం మేలు అని అన్నది ఎవరు? యంగ్. ఒక వారంలో పూర్తి చేయడానికి వీలుగా చిన్న పాఠ్య విషయ భాగాన్ని ఏమంటారు? నియోజనం అంటారు. ప్రాజెక్టు పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? కిల్ ప్యాట్రిక్. సమగ్రమైన రూపాన్నిచ్చింది ఎవరంటే జేజే స్టీవెన్సన్. చేయడం ద్వారా అభ్యసనం, సంసర్గం, సమన్వయం, జీవిస్తూ నేర్చుకోవడం ఇలాంటి ఏ వర్డ్స్ కనిపించినా అది ప్రాజెక్టు పద్ధతి అవుతుంది. జ్ఞానేంద్రియాల ద్వారా సహజ వాతావరణంలో జ్ఞాన సంపాదన చేయడం అనేటటువంటిది ప్రకల్పన. ప్రాజెక్టు పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉంటాయంటే 6. ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులందరూ బాధ్యతగా నిర్వహించేటటువంటి సోపానం ఏదంటే అమలు చేయడం. స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పనలు ఎన్ని రకాలు? 2 రకాలు. భౌతిక ప్రకల్పన, మేధో సంపత్తి ప్రకల్పన. సాంఘిక అధ్యయనంలో అత్యంత విలువైనటువంటి పద్ధతి ఏది? చర్చా పద్ధతి. మానసిక అంశాలైన ఆలోచన, విశ్లేషణ, ఊహ, విచక్షణ మొదలైనవి ఇమిడి ఉండేటటువంటి బోధనా పద్ధతి ఏది? చర్చా పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానం తార్న్డైక్ యొక్క ఫలిత నియమాన్ని పోలి ఉంటుంది? మూల్యాంకనం. చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు? ఉపాధ్యాయుడు. అన్వేషణ పద్ధతిలో పరిశోధకుడు ఎవరు? విద్యార్థి ఏదైనా ఒక అంశంపై విద్యార్థి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడాన్ని ఏమంటారు? సెమినార్ అంటారు. విద్యార్థులు ఒక అంశంపై భిన్నమైన అభిప్రాయాలను తెలియజేయడం ఏమవుతుంది? సింపోజియం. చూడండి, ఒకే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు తెలియజేయడం సింపోజియం అవుతుంది. పిల్లలను ఒక నిర్దిష్టమైనటువంటి పనిలో నిమగ్నం చేయడాన్ని ఏమంటారంటే కార్యగోష్ఠి లేదా కార్యశిబిరం అంటారు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. తరగతి గదిలో 4 నుంచి 8 మంది విద్యార్థులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడడాన్ని ఏమంటారు? ప్యానెల్. సహజ వాతావరణంలో ఏదైనా విషయాన్ని చర్చించడాన్ని ఏమంటారు? సాంఘిక ఉద్గార పద్ధతి. సాంఘిక ఉద్గార పద్ధతిని బలపరిచిన వారు ఎవరు? యాకబ్ మరియు సింప్సన్. సంవాద పద్ధతి ఏ పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది? చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది. ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగాన్ని ఏమంటారు? ప్రయోగశాల పద్ధతి. దృష్టి, శ్రవణం, స్పర్శ అనేటటువంటి 3 జ్ఞానేంద్రియ క్రియలకు వినియోగపడేటటువంటి పద్ధతి ఏది? ప్రయోగశాల పద్ధతి. ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడేటటువంటి ప్రక్రియ ఏది? సమస్య పరిష్కారం. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.